సమకాలీన భారత సాహిత్యంలో మరో కొత్త శోభకు వచ్చి చేరింది. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా జీవిత చరిత్రకు అక్షర రూపమిచ్చారు ప్రఖ్యాత జర్నలిస్ట్, రచయిత డాక్టర్ అరవింద్ యాదవ్. దలైలామా జీవితగాథ మొత్తాన్ని హిందీ భాషలో అనశ్వర్ పేరుతో రాశారు అరవింద్ యాదవ్. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. మాజీ కేంద్ర మంత్రి కరణ్ సింగ్ దలైలామా జీవిత చరిత్రను ఆవిష్కరించారు. తొలి ప్రతిని మరో మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషికి అందజేశారు. ఢిల్లీ టిబెట్ హౌస్ డైరెక్టర్ గేషే దోర్జీ దాంధోల్ కూడా ఈ కార్యక్రమానికి దలైలామా అధికార ప్రతినిధిగా హాజరయ్యారు. అనశ్వర్ పుస్తక రచయిత డాక్టర్ అరవింద్ విశేష అనుభవం ఉంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు పాత్రికేయ రంగంలో 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన గతంలో పలు తెలుగు ఛానళ్లలో పనిచేస్తారు. తన కొన్నేళ్ల పరిశోధనలో అరవింద్ యాదవ్ ఏ విషయాన్ని ఎక్కడ నుంచి అనుసరించడం కానీ, ఏ ఒక్క అంశాన్ని అనువదించడం కానీ చేయలేదు. దలైలామా జీవిత చిత్రాన్ని తొలిసారిగా హిందీలో ఎంతో ఆసక్తికరంగా, సమగ్రంగా వర్ణించారు. ఈ పుస్తకం సాహిత్యపరంగా గొప్ప విజయం మాత్రమే కాదు, టిబెట్ ప్రజలు తమ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి సాగిస్తున్న విరోచిత పోరాటాన్ని పాఠకుల కళ్లకు కట్టడం విశేషం. అనశ్వర్ పుస్తకావిష్కరణ సందర్భంగా దలైలామా ప్రత్యేక సందేశాన్ని పంపారు. ఈ సందర్భంగా తన జీవన గమనాన్ని అరవింద్ యాదవ్ తన పుస్తకంలో గొప్పగా అభివర్ణించారని ప్రశంసించారు. అహింస, శాంతియుత సంప్రదింపులకు తాము ఎంత సహనంతో, ఎంత కట్టుబడిగా ఉన్నది రచయిత బాగా వర్ణించారని మెచ్చుకున్నారు. టిబెట్ ప్రజల కథను అరవింద్ యాదవ్ సజీవంగా నిలిపారని దలైలామా పొగడ్తల వర్షం కురిపించారు. దలైలామా జీవిత చరిత్రకు అక్షర రూపం ఇచ్చిన డాక్టర్ అరవింద్ యాదవ్ పై మాజీ కేంద్ర మంత్రి కరణ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అరవింద్ యాదవ్ గొప్ప సాహసాన్ని ప్రదర్శించారని మెచ్చుకున్నారు. దలైలామా గురించి ప్రజలు మరింత తెలుసుకోవడానికి వీలుగా ఈ కొత్త పుస్తకాన్ని అన్ని హిందీ గ్రంథాలయాలకు అందించాలని ఆకాంక్షించారు. ఈ పుస్తక రచనలో అరవింద్ యాదవ్ విశేష కృషిని, సాహిత్య సేవలో అంకితభావం అమోఘమని కీర్తించారు. అటు గొప్ప బోధనలతో అందరినీ ప్రభావితం చేసిన దలైలామా అని మరో మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి కొనియాడారు. అలాంటి దలైలామా జీవిత గాథను అరవింద్ యాదవ్ గొప్పగా రాశారని జోషి ప్రశంసించారు. बड़ी हिम्मत की है अरविंद यादव ने, तो हिंदी में उनकी संपूर्ण जीवनी लिखी है। ये बहुत कई वर्षों से कार्य कर रहे हैं ये, और आज बड़ी प्रसन्नता हुई कि ये संपूर्ण हो गया, आज इसका विमोचन हो गया। और मैं चाहूंगा कि जितने लाइब्रेरी हैं और जहाँ जहाँ होंगे ये किताब वहाँ पहुँचे, ताकि लोग उनको पढ़ें, उनके बारे में और जानें। मैं तो उनको जब से 1956 में पहले दिल्ली आए थे उस समय से जानता हूँ, और हमें बड़े अच्छे संबंध हैं एक दूसरे के साथ, और मित्रता है, प्रेम है। तो मैं उनको भी चाहूँगा कि वो स्वस्थ रहें कई वर्षों के लिए। अनश्वर दलाईलामा के जीवन पर लिखी गई हिंदी में पहली मौलिक और प्रामाणिक जीवनी है। इसमें कई ऐसे तथ्य पहली बार उजागर हुए हैं जो कि कभी लोगों के बीच नहीं आए। कई ऐसे प्रसंगों का वर्णन है जिन्हें हमने कभी किताबों के रूप में नहीं देखा। सिर्फ हिंदी ही नहीं, कई अंग्रेजी किताबों में भी, अलग अलग भाषाओं की किताबों में भी कई ऐसे प्रसंग हैं जो कि नहीं आए, पहली बार एक किताब के रूप में आ रहे हैं। मुझे ये कहते हुए बड़ी खुशी हो रही है कि यह किताब, इस किताब को, इस जीवनी को दलाईलामा जी का आशीर्वाद मिला। उन्होंने बाकायदा चिट्ठी लिखकर इस किताब के बारे में कहा है। जो शब्द उन्होंने कहा है मैं उसके लिए उनको धन्यवाद देता हूं। उन्होंने माना है कि ये किताब काफ़ी शोध के बाद लिखी गई है, और ये किताब बौद्ध जीवन के बारे में, तिब्बती बौद्ध के इतिहास के बारे में, उनकी संस्कृति के बारे में, रीति रिवाज के बारे में लोगों से परिचय कराएगी। और मुझे ये बताते हुए बड़ी खुशी भी हो रही है कि आने वाले दिनों में जल्द ही यह किताब अंग्रेजी, तेलुगु में आएगी, और आने वाले दिनों में, आने वाले सालों में ये भारत की कई भाषाओं में आएगी। और